రాష్ట్రంలో పోలీసులు ఆర్డర్ చేయొద్దు. ఆర్డర్ ఏం లేదు, ఇది ఒక అటానమస్ బాడీ, ఇది ఆర్డర్ చేయొద్దు. నువ్వు అది చెయ్యి, నువ్వు ఇదే తినాలి, అది ఏం లేవు ఇడ. అర్థమైందా? ఇంతకుముందు జరిగినాయి 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన కూడా జరిగింది ఇడ. మరి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది? మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది పోలీసు వాళ్ళకు, దీన్ని అడ్డుకోవాలి, దీన్ని ఇష్యూ చేయాలి, రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత తేవాలని మీకే ఉన్నది, పోలీసు వాళ్ళకి ఇక్కడ ఎవరికి లేదు. అయితే నేను ఏం చెప్తున్నా, మీరు ఒక 10 నిమిషాలు ఆలోచించాడు. తెలంగాణ వ్యాప్తంగా దీక్ష జరగని యూనివర్సిటీ ఏది ఉంది, ఎక్కడ టెంట్ పడని ఉందో చెప్పండి. మరి ఓవీలేంది మీ స్పెషల్ ఇంట్రెస్ట్? అదే అంటున్నా, ఆఫీసర్లకు ఏం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది? టెంట్ చెప్పలేదు అవే చెప్పు బాబాయ్. మీకు చెట్ల కింద ఏం చేస్తున్నారు అవి? టెంట్ ఒక 12-24 టెంట్ తీసుకురా అన్న. నువ్వు తీసుకొస్తావా మేము తెచ్చుకోమా? తీసుకురా. 12-24 చిన్న టెంట్, అది 24 వెడల్పు, 12 పొడవు ఉంటుంది. అవి ఆర్ట్స్ కాలేజ్ మెట్ల మధ్యలో కరెక్ట్ ఇతలుగా పడుతుంది. రెగ్యులర్ గా దీక్షలు చేసినాము, మేము చేసినాం. అది అంటున్నా, ఎండకు మీ వల్ల ఇష్యూ అవుతుంది. నిన్న రిజిస్టర్ సార్ కూడా చెప్పి ఎవరికి డిస్టర్బ్ చేయకుండా శాంతి దీక్ష సార్ అంటే సార్ కూడా పర్మిషన్ ఇచ్చి నా లెటర్ కూడా చూడు. అభ్యంతరం లేదు, వాళ్ళతో మాట్లాడేది కదా. వాళ్ళంటే ఎవరే? వాళ్ళు పోలీసులే కదా. ఏం నిర్ణయం అది? ఏం నిర్ణయం? ఎక్కడ లేని నిర్ణయం ఇక్కడనే ఎందుకు? ఆకునూరు మురళికి వర్తించదు అది? మీకు ఫోటో చూపించిన నేను, మీకు పెట్టినట్టుంది నేను. ఆకునూరు మురళికి అది వర్తించదా? ఆయన గ్రీన్ కార్పెట్ వేసారు కదా, పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం ఫోటోలు దిగి ఐసాపాసం చేసారు కదా, ఆయనకి ఎందుకు వర్తించదు అన్న? 12-24 తీసుకురా, గ్రీన్ కార్పెట్ తీసుకురా. నువ్వు తీసుకురా. మరి ఇక్కడ ఎందుకు పెట్టిరు బాయ్? అది అడిగో, అడి తీసుకోబో. ఆటకాల మెట్టకాడ తీసుకోబో. మెట్టకాడ కదా, ఆడ కరెంట్ అవైలబుల్ ఉంటుంది, అన్ని ఉంటుంది. దీన్ని పోలీసు వాళ్ళే ఇష్యూ చేస్తున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక గవర్నమెంట్ బదనం చేయడానికి. మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన మాట నిలుపుకో, నీకు అవకాశం ఉన్నది. అర్థమైందా? రేపు 12వ తారీఖు అసెంబ్లీ, రేపే అసెంబ్లీ. రేపు అసెంబ్లీలో మాట్లాడిన గుర్తు చేయబోదు. మరి మీరు చేయరు, మీరు దీక్ష చేయి. మా మొత్తం ఈ జాతి అంతా 30 సంవత్సరాలు అన్యాయం గురవుతుంది కదా, మీరు మాట్లాడరు మరి. కాబట్టి పోలీసుల మీద మాకు గౌరవం ఉన్నది, కానీ మొత్తం చట్టాన్ని మీద చేతులకు తీసుకుంటూ అధికారం ఉందంటే నడవదు అది. చెప్పు సార్ కూడా చెప్పు, స్పెషల్ ఇంట్రెస్ట్ వద్దు. ఏసీపీ కాకపోతే ఎవరికైనా చెప్పు. ఏంటంటే స్పెషల్ ఇంట్రెస్ట్ లేదా? పెడితే ఉంటుందా అన్న అది? అన్నా ఆటో ఆడిస్తే ఆడుకోవాలి మెట్ల కాడ పోతున్నా బండి గ్రీన్ మార్ట్ వేసుకుంటున్నా. ఏం చేస్తుంది చెట్ల కింద ఇప్పుడు దాకా వచ్చి వేసాడు ఉత్తా పడుతుంది అరాపై ఇప్పుడు అన్న అది సార్. ఈ విషయంలో మాత్రం ఎందుకంటే మేము దేనికైనా సిద్ధమే మేము, ఎందుకంటే మేము అవసరం అయితే ఇలా రేవంత్ అది పోలీసులు మేము పెడతాం, బోర్డు కూడా పెడతాం. పోలీసులు ఎవడైనా స్క్రో తప్పి పడిపోయినా సరే పోలీసులదే బాధ్యత. ఏం చెప్పుడు సార్, ఆకునూరు మురళి గారికి మీరు అవకాశం ఇచ్చారు. మన స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ రేవంత్ మా విజ్ఞప్తి సార్, ఆకునూరు మురళి గారు జరిగింది, ఇంకా చాలా పండుగలు కూడా జరిగినాయి. ఆ ఫోటోలు కూడా పెట్టి నేను ఎవిడెన్స్. అప్పుడు ఇన్స్పెక్టర్ గా మీరే ఉన్నారు సార్, అప్పుడు ఇన్స్పెక్టర్ గా మీరే ఉన్నారు సార్. మీరేమంటారు అంటే వాళ్ళకు ఒకటి పాటించి బాగా ఇబ్బంది, ప్రభుత్వంలో ఉన్న ఒకటి పాటిస్తారు, బాగోటి వివక్ష దేనికది? ఆమర దీక్ష అంటే ఇబ్బంది, నిరాహార దీక్ష అంటే తెలంగాణ సార్ అసెంబ్లీ కాదు సార్. ఈ రోజు విగ్రహం కన్నా నడుస్తుంది సార్, అసెంబ్లీ దగ్గర జరుగుతుంది. ఈ రోజు విద్యార్థుల కన్యా జరుగుతుంది, మనం ఇక్కడ తీసుకున్నాం. జరుగుతున్నా సార్ కానీ అది నిలబడద్దు, పని కానియాలి, మాట పిల్లు విద్యార్థులు పిల్లు కూర్చో. మీరు వద్దంటారు కాబట్టి ఎండలైనా కూర్చుంటాం. మరి మేము ఏం చేస్తాం? మా ఆవేదన గవర్నమెంట్ తెలవాలి కదా సార్. ఇప్పుడు టెంట్ మీద అవకాశం వస్తే మన ఆకునూరు సార్ వచ్చిన ఆ ఫోటోలు కూడా గవర్నమెంట్ మేము ప్రైవేట్ అనేది పడుతున్నాం కాబట్టి ఇప్పుడు మేము కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. అది
మీరు కొంచెం సహకరించే ప్రయత్నం డిస్టర్బెన్స్ ధర్నాలు కొంతమంది పండుగలు చేసుకున్నారు వాళ్ళకి ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది సార్, ఓన్లీ హైదరాబాద్ కాదు సార్, ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నది. పాత ఎప్పుడు మొన్న సార్ మొన్న మొన్ననే సార్ ఆకునూరు పండుగలు చేసుకున్నారు సార్. శేఖర్ ఒక మాట ఏమన్నా తెలుసా పర్సనల్ మీకు పర్సనల్ ఏంటంటే మీ పర్సనల్ అనుకుంటే నాకు పర్సనల్ చూడండి చూడండి కాకతీయ యూనివర్సిటీ చూడండి, అదొక పెద్ద నెంబర్ 2 సిటీ కదా. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందా ఆఫీసర్ చెప్పండి, గవర్నమెంట్ ఉద్యోగం చెప్పిందా చెప్పండి. మా ప్రిన్సిపాల్ గారు క్లాస్ లో చెప్పాల్సిన పాఠాన్ని హాస్టల్లో రిక్రూట్మెంట్ కావాలని మేము ఇక్కడ పిలూరు పార్టీ టైం పాటించాలి అంటున్నా. అట్లా ఏమన్నా ఉంటే మీరు తీసుకోవడానికి కాకపోతే మేము ఏమంటున్నామంటే మీరు గౌరవాత్మక వచ్చారు కాబట్టి మేము గౌరవంగా చేసుకుంటాం. ఎవరు ఏది మాట్లాడారు అనేదాన్ని యాక్సిడెంట్ చేసి కొంచెం సహకరించారు. మా ఉద్దేశం క్రోధపు పడిపోతే కూడా అంత మళ్ళీ ఎవరు బయట పెట్టేది కంటే పోలీసుల కార్యక్రమం అట్లా బదనం కావద్దు అనేది మా ఉద్దేశం. భద్రం కావాలి గవర్నమెంట్ ఉంటుంది కదా. అవునా మీ బాధ్యత ఎందుకు సార్ అట్లా? మేము ఇప్పుడు మీరు అవకాశం ఇవ్వండి. విద్యార్థులు కూర్చుంటున్నాము. 40 డిగ్రీల బయటికి చెప్పడానికి ఒక కేంద్రం, అందుకోసం వీడియో పెట్టుకుంటాం. మీకు ప్రోగ్రామ్ కావాలా ఇక అటెండ్ కావాలంటే కలిసి నేను ఏమన్నా అంటే ఇబ్బంది అవుతుంది, ఎండతే పోతే ఇబ్బంది అవుతుంది. సరే అది కానీ బాబు సౌండ్ బాక్స్ ఏమైంది? ఇది జరగాలి కాబట్టి మేము ఒప్పందానికి మాకు వర్తించారు. సారే ఉన్నారు అప్పుడు ఇన్స్ట్రక్టర్, బయట లేరు. బలవంతం వదిలిపెట్టి బలహీన మీద పడ్డారు. ఇదే మా గౌరవం ఉంది సార్, గౌరవానికి కాపాడుకుంటూ స్టార్ట్ చేయి